నమస్తే అండి, వెల్కమ్ టు లినెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే, ఇవాళ అయితే కర్ర పెండ్లన్నీ చిప్స్ గా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. ఇది 2 డిఫరెంట్ టైప్స్ లో చిప్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. కర్ర పెండ్లన్నీ ఈ విధంగా చిప్స్ గా చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. మనకి ఆలు చిప్స్ ఎలాగో ఇవి కూడా అలానే. ఓకే, లేట్ ఎందుకు, అవి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. కమాన్, లెట్స్ గో. దానికోసం కర్రపెండ్లం తీసుకోవాలండి. కర్రపెండ్లం అంటే ఇలా ఉంటుంది. ఇది ఒక దుంప అనమాట. దీంతో సగ్గుబియ్యం కూడా చేస్తూ ఉంటారన్నమాట. స్టార్చ్ తెలుసు కదా, అవి కూడా చేస్తూ ఉంటారు. ఓకే, మొత్తానికైతే మనం నీట్ గా దుంపల్ని కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత పైన స్కిన్ అనేది ఇలా పీల్ చేసేయాలి. ఇది ఫ్రెష్ గా ఉన్నదైతే ఇలా వచ్చేస్తుందండి చక్కగా. లేదంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ మనకి అలవాటు అయితే మాత్రం చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇక్కడ కొంచెం ఒక ఇదిలాగా అడ్డొస్తే అందువల్ల అది కొంచెం బ్రేక్ అయింది, లేకపోతే చక్కర రౌండ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఓకే, మొత్తానికైతే ఇలా తీసేసుకొని ఇలా వాటర్లో అయితే యాడ్ చేసేసేయాలి. మొత్తం నీట్గా బాగా క్లీన్ చేసుకోవాలండి. దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఈ దుంప అనేది కాస్త గట్టిగా ఉంటుందండి. మనకి కష్టమే, అంటే ఎక్కువ అలవాట్లేదు కదా నాకు. సో హస్బెండ్తో చేయించేసాను. ఎట్లయినా మగపిల్లలే అండ్ ఆ దుంపలు బాగా అలవాటు కదా కేరళ వాళ్ళకి. సో మా కేరళ హస్బెండ్ గారు వచ్చేసి చక్కగా అయితే కట్ చేస్తారనమాట. ఆయన చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేయగలిగారు. ఐ మీన్ సింపుల్ గా కట్ చేసేయగలిగారు. నేను కాస్త కష్టపడ్డాను అనమాట, నా వల్ల కాలేదు. ఓకే, మొత్తానికైతే ఈ విధంగా షేప్స్ అనేది ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఆలు చేస్తాం కదండి, ఫ్రెంచ్ ఫ్రైస్, అదే షేప్ లో కట్ చేసుకోవాలి. దుంప అనేది గట్టిగా ఉండడం వల్ల ఇది మనకి కాస్త కష్టం అనమాట. సో ఇలా మొత్తం అన్ని కట్ చేసేసుకొని వీటిని కాసేపు ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టుకోవాలండి. కాసేపు అంటే ఒక ½ అన్ అవర్ పాటు ఆరబెట్టినట్లయితే తడి లేకుండా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం వీటన్నిటిని కూడా ఆరబెట్టేసుకుందాం. చూస్తున్నారా, చాలా చాలా పర్ఫెక్ట్ గా షేప్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి కదా మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక విధంగా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నామని చెప్పాను కదా, దానికోసం కూడాను నేను స్కిన్ అయితే పీల్ చేశానండి. ఇది చాలా కష్టం అనిపించేసింది నాకు, రావట్లేదు అలవాట్లేని మీద. ఓకే, మొత్తానికైతే ఇది మనకు వర్కౌట్ అవ్వదని చెప్పేసి ఇది కూడా హస్బెండ్కి ఇచ్చేసాను అనమాట. ఆయనే తీస్తారు. చూస్తున్నారు కదా, ఇలా ట్రై చేశాను. ఇలా మొత్తం తీస్తే వస్తుంది. చూడండి, ఆయన ఎంత చాలా క్లియర్ గా చాలా పర్ఫెక్ట్ గా తీస్తారు. సో అలవాటు అవ్వాలన్నమాట మనకి. ఎప్పుడు ఆయన చేస్తారు, నేను ఏదో వీడియో కోసం చేద్దామని ట్రై చేశా కానీ నాకు కొంచెం ఇబ్బంది అనిపించేసింది. ఓకే, మొత్తానికైతే ఆయనతోటి నీట్గా అయితే క్లీన్ చేయించేసాను అనమాట. ఐ మీన్ స్కిన్ అనేది పీల్ చేయించేసాను. ఇది పీల్ చేసేసిన తర్వాత దీన్ని మరొక షేప్ లోకి మనం కట్ చేసుకోవాలి. ముందుగా ఈ కట్ చేసుకున్న అంటే పీల్ చేసిన వీటిని ఏంటక్క క్లీన్ చేసుకుందామండి. లేకపోతే ఇసుక ఉంటుందండి, కంపల్సరీ శాండ్ మడ్ అనేది ఉంటుందంటే మట్టి. సో అందుకే కంపల్సరీ దుంపల్ని బాగా కడుక్కోవాలన్నమాట. కడుక్కుండా పైన స్కిన్ తీసాం కదా అని చెప్పేసి అలా చేశారా, అయిపోయినట్టే. ఓకే, మొత్తానికైతే వీటిని నీట్గా క్లీన్గా కడిగి పక్కన పెట్టేసుకొని వీటిని మీరు కట్ చేసుకోగలిగితే స్లైస్గా కట్ చేసుకోవచ్చు. లేదు ఇలా తురుముకునేది ఉంటే చక్కగా ఇలా స్లైస్గా ఇలా అయినా చేసేసుకోవచ్చు. ఇలా అన్ని దుంపలు అవుతాయని అనేది అయితే నేను చెప్పలేనండి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉన్న దుంపలు కూడా ఉంటాయి. కాస్త పలచగా ఉన్న దుంపలను అయితే మనం ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా పర్ఫెక్ట్ చూసారు కదా, షేప్స్ అనేది ఈ విధంగా రౌండ్ గా చక్కగా వస్తుందన్నమాట. ఆలు చిప్స్ ఎలా చేస్తామో అదే విధంగా. చాలా మంది ఏంటంటే ఇప్పుడు అలా డైరెక్ట్ గా పెద్ద భాండీలో ఆయిల్లో చేసేస్తారండి, అంటే షాప్స్ లో. మనం అలా కుదరదు కదా. ఓకే, ఆయిల్ బాగా హీట్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ముందుగా చక్కగా కట్ చేసుకుని ఆరబెట్టుకున్న వీటిని ఆయిల్లో వేసేయాలి. అయితే ఆయిల్ అండి, ఇది స్టార్చ్ కదా, గంజి ఉంటుంది కదా, దీంట్లో పొంగిపోయిందండి మొత్తం ఆయిల్. చాలా వరకు కాస్త భయపడిపోయాను నేనైతే. మొత్తానికైతే అలా పొంగినప్పటికీ స్టవ్ అయితే కొంచెం ఇదవ్వలేదు, ఫైర్ అవుతుందేమో కొంచెం కాదు కాస్త ఎక్కువగానే టెన్షన్ అయిపోయాను. మొత్తానికైతే ఇవన్నీ కూడాను చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎక్కువగా వేసుకోవడానికి ఛాన్స్ లేదండి, కొంచెంగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. లేదనుకుంటే మనకి మొత్తానికి పొంగుతుంది అనమాట. లేదా మనం దుంపలు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని వాటర్లో ఒకసారి ఒక 5 మినిట్స్ వేసి తీసేసి ఆ తర్వాత ఆరబెట్టుకుంటే ఇలా పొంగదు అనమాట. ఓకేనండి, ఆలు లాగే అలా చేసుకున్నా సరిపోతుంది. పర్ఫెక్ట్, ఇలా చిప్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న అన్నీ కూడాను ఎంతో చక్కగా చాలా ఓపిక్గా చేసుకోవాలి. ఇవి కట్ చేయడం ఒక టైం అయితే వీటిని ఈ విధంగా స్లోగా ఫ్రై చేసుకోవడం ఒక ఎత్తు అయిపోయింది. అలానే హైలో పెట్టకూడదండి, అలానే లోలో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చాలా కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఈ ప్రిపరేషన్ అనేది కాస్త టైం ఎక్కువే పట్టింది, బట్ కటింగ్కి హస్బెండ్ హెల్ప్ చేశారు కాబట్టి పర్ఫెక్ట్గా చేసుకోగలిగాను అనమాట. ఓకే,
ఇలా అన్నీ కూడాను ఎంచక్కా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రౌండ్గా చేసుకున్న ఆ చిప్స్ను కూడాను మనం ఫ్రై చేసేసుకుందాం. వాటిని కూడాను మనం కాసేపు ఆరబెట్టుకున్నాం అనమాట. ఓకేనా, ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మ్యాక్సిమం కేరళలో అయితే కోకోనట్ ఆయిల్లో ప్రిపేర్ చేస్తారండి. మనకి కోకోనట్ ఆయిల్ అంత అంటే మన వల్ల అవ్వదు కదా ఇక్కడ. సో అందుకోసమని నార్మల్గా సన్ఫ్లవర్ ఆయిల్లోనే నేను ఫ్రై చేస్తాను. మీకు కోకోనట్ ఆయిల్లో వేయించుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నాను. మీకు అవైలబుల్గా ఉండి చేసుకోగలిగితే చేసేసుకోండి. నాకైతే ఇది కష్టం అనిపించేసింది. కష్టం మీన్స్ ఎక్కువ టైం పడుతుంది. మనకి ఎంత ఎక్కువ ఆయిల్ అనేది మనం ఎక్కువ యూజ్ చేయం కదా కోకోనట్ ఆయిల్ ఇక్కడ. సో అందుకే నార్మల్ ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట. కానీ అందులో చేస్తే కోకోనట్ ఆయిల్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎందుకంటే నేను అక్కడ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను కదా, అక్కడ బాగా తిన్నాను అనమాట. సో అలా ఇవి గలగలలాడుతూ కరకరలాడుతూ అబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉంటాయి. ఆలు చిప్స్ని తలదన్నే విధంగా ఉంటాయి అనమాట. చూసారు కదా, షేప్స్ అనేది అన్నీ కూడా ఒకేసారి కట్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత స్లోగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నాకైతే ఎమ్మీగా ఈ కప్పా చిప్స్ అనేది అక్కడ కేరళ వెళ్ళినప్పుడు పెళ్ళి చేసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళినప్పుడు తింటే మామూలుగా లేదన్నమాట. సో మొత్తానికైతే చాలా ఎంజాయ్ చేశాను. అదే ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అనేది కూడా నేర్చేసుకొని ఇంట్లో కూడా నేనైతే ప్రిపేర్ చేశాను. చాలా చాలా ఇష్టంగా అయితే పిల్లలు తినేసారనమాట. ఓకే, మొత్తానికైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వీటిని అన్నీ కూడాను ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఓకే, మన షేప్స్ అనేది మనం ఇష్టం అండి. మరీ లావుగా కట్ చేసుకుంటే లోపల వేగదు, అందుకే పల్చగానే చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్లో చేసుకున్న వాటికి కూడా చాలా టైం పట్టిందండి అవి ఫ్రై అవ్వడానికి. ఓకే, మొత్తానికైతే ఇవన్నీ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీనిపైన మనం చల్లుకోవాలి. ఏమది ఉప్పు కారం లాంటివి చల్లుకోవాలి. మీకు కావాలి అంటే ఇందులోనే కాస్త ఫ్రై చేసుకున్న పల్లీలు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. బట్ నేను వేయలేదు. వేసుకుంటే అవి కూడాను చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే చిప్సే కదా, చాలా బాగుంటుంది అనమాట. మొత్తానికైతే ఇవన్నీ వేసుకొని ఉప్పు కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదండి, అంటే చిప్స్ కాస్త ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి వేడి మీదే వీటిని బాగా ఇలా కదిలిస్తూ ఉంటే అవన్నీ కూడాను ఉప్పు కారం పట్టేసి చిప్స్ మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అవుతాయి. గల్ 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 అని సౌండ్ మాత్రం మామూలుగా రావట్లేదన్నమాట. ఈ చిప్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరాయి. ఇది స్లో మోషన్లో పెట్టి ట్రై చేశాను. ఓకే, నాకైతే బాగా నచ్చాయి. ఈ చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయి అండి, హెల్త్కి మంచిది. ఆయిల్ కూడా ఎక్కువేం పీల్చదండి, నార్మల్గానే ఉంటుంది. ఇష్టమైనట్లయితే తెచ్చి చక్కగా చేసేసుకోండి. వీటిని చక్కగా ఏ టైప్ కంటైనర్ బాక్స్లో, స్టీల్ బాక్సెస్లో కానీ గాజు గ్లాసులో కానీ ఎందులో స్టోర్ చేసుకున్నా ఏం ప్రాబ్లం అయితే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదిగోండి పొడవుగా కట్ చేసుకున్నాం కదా, ఇవి కూడాను అలాగే చెప్పా కదా ఫ్రెండ్స్. మనం కట్ చేసుకున్న వీటన్నిటిని కూడాను కాస్త ఒక్కసారి వాటర్లో వేసి తీసి వాటిని ఆరబెట్టినట్లయితే మనకి ఆయిల్ పీల్చుకోదు అండ్ ఆయిల్ కూడా పొంగదనమాట. ఓకే, మొత్తానికైతే ఇదిగోండి ఈ చిప్స్ను కూడా ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దానిపైన కూడా కాస్త ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి. మనకి టేస్ట్గా తగ్గట్టుగా వేసుకోవాలి. చెప్తా కదా, తాలింపు కోసం కావాలంటే పల్లీలు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చక్కగా వీటన్నిటిని కలియబెట్టేసుకొని తింటే ఉంటుంది. అబ్బాబ్బాబ్బా, రైస్లోకి తినొచ్చు, అదే పచ్చళ్ళలోకి పప్పుచారులోకి నంచుకోవడానికి కూడా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది. ఓకే, మొత్తానికైతే చాలా చాలా టేస్టీగా ఉండే కర్ర పెండ్లం చిప్స్ అయితే రెడీ చేసి చూపించేశాను. ఇవి 2 విధాలుగా చేశాను, 2 కూడా సేమ్ ప్రాసెస్. ఒకసారి ట్రై చేసాను ఫ్రెండ్స్, మీకు అందుబాటులో ఉన్నట్టయితే. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.